నమస్తే పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మళ్ళీ వచ్చేసా మీ ముందుకి ఇంకో ట్రైన్ వ్లాగ్తో. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. సో హాయ్, దిస్ ఇస్ వివేక్ సాయి. సో మనకి 2 రోజులు హాలిడేస్ వచ్చినాయి అన్నమాట. హాలిడేస్ వచ్చి బోర్ కొట్టేసింది. ఒకరోజు రూమ్లోనే ఉన్నాం ఎట్లాగో. 2 రోజులు ఏం చేయాలి తెలియలా. సో మనం అడవి నా కొడుకులం కదా, అడవుల్లో తిరిగి చాలా రోజులు ఎందుకు అయిందని చెప్పేసి ఒక అడవి సెలెక్ట్ చేసుకున్నాను. ఆబ్వియస్లీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న బిగ్గెస్ట్ ఫారెస్ట్ నల్లమల ఫారెస్టే కదా. సో నల్లమల ఫారెస్ట్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, లైక్ అవి ట్రెక్కింగ్కి చాలా బాగుంటాయి అన్నమాట. లైక్ మనం ట్రెక్కింగ్ చేయొచ్చు. ఆబ్వియస్లీ ప్లేసెస్ అంటే మ్యాక్సిమం ఇండియాలో టెంపుల్సే ఉంటాయి కదా. సో అలాంటి ఒక ప్లేస్ చూస్ చేసుకున్నాను అనమాట. ఇట్స్ 1.5 డేలో కంప్లీట్ చేయొచ్చు మనం. సో వెళ్ళి ఒకసారి ఇప్పుడే పోలీస్ బాబాయ్ వెళ్ళాడనమాట, పోలీస్ డాగ్తో. ఏంట్రా ఏడేం చేస్తున్నారని ఇప్పుడు 4 వీగుతాడేమో భయపడ్డాను. అంత స్పీడ్గా వచ్చాడు, సింగంలో సూర్యలాగా. సో ఎక్కడ ఉన్నాం మనం? ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. సో మన ట్రైన్ వచ్చేసి 9:30 PM ఉన్నది, కాచిగూడ గుంటూరు ఎక్స్ప్రెస్. కానీ మనం గుంటూరు వెళ్ళట్లేదు. దారిలో నంద్యాల అనే ఒక సిటీ ఉండిద్ది అనమాట, చాలా బాగుండిద్ది అంట, నాకు తెలియదు, ఫస్ట్ టైం వెళ్ళటం. సో నంద్యాలకు వెళ్దాం మనం ఫస్ట్. అక్కడి నుంచి ఏ టెంపుల్కి, ఏ కొండ దగ్గరికి, ఎక్కడ ట్రెక్కింగ్, సో అంతా ప్లాన్ చేసుకుందాం. వద్దగ్రోయ్ కూడా రైల్వే స్టేషన్ అనమాట. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్ హైదరాబాద్లో, చాలా బాగుంటుంది. లైక్ సికింద్రాబాద్ కంటే ఇదే బాగుంటుంది చెప్పాలంటే. బోరు కొడుతుంది, కాసేపు ఆడుకుందాం. పెను తుఫాను తలంచి చూసే తొలి నిప్పు కనమ్మతడే. సో ఫైనల్లీ చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మన ట్రైన్ అయితే వచ్చేసింది. సో మనకు వచ్చిందే అనమాట S9 Seat 14. ఇక్కడ విండో రాలేదులేండి. ఇదైతే స్టేషన్, వెళ్ళి చూడండి. వాళ్ళకే తినటానికి లేదు, వాళ్ళు మళ్ళీ ఒక్కొక్కళ్ళు 4 పిల్లలు అడుక్కుంటే, ఇప్పుడు ఆ పిల్లలు మొత్తం జీవితాంతం అడుక్కుంటే బతకాలి వీళ్ళ వల్ల. అసలు ముందు ఇలాంటి వాళ్ళందరూ పట్టుకుని వీళ్ళని తీసుకెళ్ళి, వీళ్ళకి డబ్బులు ఇపోయినా పర్లేదు కానీ వీళ్ళకి పిల్లలు పట్టుకుని చేయాలి మనం. ఆపరేషన్ చేయించేది చేయాలి. సిటీలో ఎంతమంది ఉంటే వాళ్ళు అంతమందికి. మరి వాళ్ళ జీవితం కూడా నాశనం చెప్పడం 4 అవసరమా? ప్లాట్ఫామ్లో మేము పెడుతున్నారు వాళ్ళని కూడా. వచ్చింది పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. మహబూబాబాద్ స్టేషన్ బాగుందని చెప్పి చూద్దామని బయటకు వచ్చా. ట్రైన్గా వెళ్ళింది అనుకో బొక్క ఇది, పరిగెడదాం. వందే భారత్ ఉందంట, ఇంకా రెడ్ సిగ్నల్ ఉందిలే, డోంట్ వరీ. ఈ వర్షానికి స్పర్శ ఉంటే నీ మనసే తాకేనుక. ఫైనల్లీ మనం ధోన్ జంక్షన్ వచ్చేసాము. నైట్ నిద్రపోయేటప్పటికి మనం కొన్ని స్టేషన్స్ మిస్ అయిపోయాం అనమాట. అందులో కర్నూలు సిటీ మెయిన్ స్టేషన్, ఇంకా 2 స్టేషన్స్ తర్వాత మనం వెళ్ళాల్సిన నంద్యాల వస్తుంది. ఇదే మన ట్రైన్ని పుల్ చేస్తున్న డీజిల్ లోకోమోటివ్. మొత్తం ఇటు సైడ్ డీజిల్ లోకోమోటివ్సే తిరుగుతున్నాయి అనమాట, ఎలక్ట్రిఫికేషన్ అయినా కానీ. వెల్కమ్ టు నంద్యాల. మనం ఇప్పుడు బయటికి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి మనం వెళ్ళాల్సిన డెస్టినీ చూసుకొని ఫస్ట్ అయితే బస్ స్టాండ్కి వెళ్దాం. ఇది నంద్యాల రైల్వే స్టేషన్. ఓకే, మనం నంద్యాల బస్ స్టాండ్కి వచ్చాము రైల్వే స్టేషన్ నుంచి. సో ఇక్కడ నుంచి ఆళ్ళగడ్డ వెళ్ళడానికి ప్రతి 30 minutesకి ఒక బస్సు ఉంటుందంట. సో బస్ ఎక్కి ఆళ్ళగడ్డ వెళ్దాం.
యాజ్ వి సీ బస్ స్టాండ్ కూడా చాలా పెద్దది. ఇక్కడి నుంచి మొత్తం అన్ని ఊళ్ళకి బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. మెయిన్లీ రాయలసీమ అయితే అసలు ప్రతి చిన్న ఊరికి కూడా బస్సు ఉంది. సో ఆళ్ళగడ్డ వెళ్ళే బస్సు ఇక్కడ వస్తుంది 20th నెంబర్ మీద. ఇటు చూసుకుంటే మనకు అటు ప్రొద్దుటూరు, కడప, కర్నూలు, శ్రీకాళహస్తి, సో ఇవన్నీ ఇక్కడే ఆగుతాయి. లెట్స్ వెయిట్ ఫర్ బస్. పుష్కరిణి. ఇవన్నీ కొండలు. ఇప్పుడు మనం నల్లమల ఫారెస్ట్లో ఉన్న అహోబిలంకి వచ్చామన్నమాట. మనం కోరి నల్లమల ఫారెస్ట్లో ఉన్న అహోబిలంకి వచ్చాము. ఇది ఎగువ అహోబిలం అంటారు దీన్ని. ఇక్కడే లక్ష్మీ నరసింహస్వామి వెలిశారన్నమాట ఇక్కడ. సో అప్పట్లో హిరణ్యకశిపుడు అనే రాక్షసుడిని లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడే చంపారని చెప్పి ఇక్కడ చెప్తుంది. ఇదంతా 1400 BCలో జరిగినది. అప్పట్లో కాకతీయ డైనాసిటీ వాళ్ళు కట్టించిన టెంపుల్స్ ఇవన్నీ. సో ఇదంతా నల్లమల ఫారెస్ట్ ఈస్టర్న్ ఘాట్స్ కింద వస్తుంది అనమాట. అలా డోలీలు ఉంటాయి నడవలేని వాళ్ళ కోసము. వాళ్ళ డోలీల్లో పట్టుకొని తీసుకెళ్తారు కుక్కలని. ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. అక్కడక్కడ మనకు ఒక జలపాతం కనిపిస్తుంది. ఇదిగోండి అన్న మనం ఈ ట్రిప్లో కలిసారు. హాయ్ చెప్పండి అన్న. సో ఇద్దరం కలిసి ట్రెక్కింగ్ స్టార్ట్ అయ్యాం అనమాట. ఇలా 3 kilometers వెళ్తే ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో చెప్తాం. ఇక్కడ లోయలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పొట్లు ఉన్నాయి, గుట్లు ఉన్నాయి. ఇక్కడ టెంపుల్ ఉంటే దర్శనం చేసుకున్నాం. సో ఇక చిన్నగా పైకి వెళ్తున్నాం. ఇంకా స్టెప్స్ ఉన్నాయి మొత్తం. ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే రూమ్లో పడుకోకుండా ఈ రాళ్ళల్లో గుట్లలోకి వచ్చాక ఇంతే ఉండాలి. ఇది కానీ వాటర్ ఫాల్ మట్టి బ్యూటిఫుల్ ఉంది. నీళ్ళు చల్లగా ఉన్నాయి అన్నమాట. అంటే క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. మీరు చూడొచ్చు ఇక్కడ రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి వాటర్ ఫాల్ ఇలా పడుతుంది. ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇంకో మన చేతిలో కర్ర ఉంది, మన భయం లేదు. ఇంకో మన దగ్గర అన్న ఉన్నాడు. పూలు వస్తే అన్న చూసుకుంటాడు. ఏ అఫీషియల్ లేదేం లేదన్నా నువ్వు రా. ఈ వీడియో మీ మేనేజర్ చూడాలా. ఇలా డోలీలు ఉంటాయి అన్నమాట. అందులో తీసుకెళ్తుంటారు పెద్దవాళ్ళని. బాబా బేర్ ఫుట్ ఎక్కుతుంటే కొంచెం రాడ్డుగానే ఉంది కానీ ఈ లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఈ బండ్ల కింద స్నేక్ కింగ్స్ ఏమి ఉండవు కదా, అందుకే కర్ర ఇచ్చారా? అది కాదన్నా, ఇప్పుడు పాము వస్తే మనం ఏం చేయాలి చెప్పు? కర్రతో. ఇదిగో ఫ్రెండ్స్ మా కర్ర పూలు వచ్చినా సరే వేసేస్తా. ఇగో మీకు మళ్ళీ సినిమాటిక్ వ్యూ.
రే కొరక్కండి రా, బుడ్డి బుడ్డి చేపపిల్లలు ఉన్నాయి ఇక్కడ. నీళ్ళల్లో అడిగేయంగా వచ్చి కాళ్ళని కొరుకుతున్నాయి చిన్న చిన్నగా. ఫ్రీ స్పా అనమాట మనకి అడవిలో, నేచర్లో. బాయిరా పిల్లలు. అది మనం వెళ్ళాల్సిన రూట్ అదే అన్నమాట. ఇది ఒక కర్రతో చూపిస్తా, ఏం కనిపించదు, అలా వెళ్ళాల్సిందే. ఇవాళ భక్తుడు, నాలో ఉన్న భక్తుడు నిద్ర లేచాడు, అందుకే బొట్టు కూడా పెట్టా. నువ్వే నా గైడ్ మాకు. ఏరా టెక్స్ట్ బుక్ అందులో మీరు గైడ్ లేదురా. ఏంటి అడవి మొత్తం తెలుసా నీకు? అడవి పందులు కూడా ఉన్నాయా? మా ఆఫీసులో కూడా ఉన్నాయి చాలా. పులులు కూడా ఉన్నాయా? మరి పులులు ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నారా? పులి ఏడా? పులి ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? చిన్నపిల్లలు మీకు భయం ఏదా? నువ్వు గైడు, ఇంత చిన్న చిన్నగా ఉన్నారు కదరా, మరి మీ అడవిలో భయం ఏదా మీకు? ఏరా చిన్నోడా, నువ్వు చూడు, నీకు భయం ఏదా? ఎందుకని? అదిగో మనోడు స్టోరీ చెప్తాడు, వినండి. చెప్పురా తమ్ముడు. రక్తగుండంలో చేయి కడుక్కున్నారు, అందుకనే జ్వాలా నరసింహస్వామి టెంపుల్ అయింది. అంతేనా? మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది. అరే బ్యాక్గ్రౌండ్లో మీరే సాంగ్ వేసుకుంటారు, ఇక్కడ పాటలు ప్లే అవట్లా, స్పాటిఫై సిగ్నల్ లేదు. ఇది మట్టికి లోతుంది కొంచెం, అక్కడ తడిచిపోతుంది ప్యాంట్, పర్లేదు. ఏయ్ వాగుల్లో గుట్టల్లోది. థ్యాంక్ యూ. చూసారా, మొత్తం న్యాచురల్గా పడుతున్న వాటర్ అన్నమాట. చూద్దాం టచ్ చేసి. చాలా చల్లగా ఉన్నాయి. చూసారా, మొత్తం పైనుంచి పడుతున్నాయి తుప్పర్లు. దీని కింద నుంచి వెళ్ళాలి మనం, మీన పడతాయి. పక్క నుంచి రా, మీన పడుతుంది. మొత్తం లోయ ఉంది కింద, పెద్ద లోయ. ఇప్పుడు మనం వచ్చాము ఉగ్ర నరసింహస్వామి టెంపుల్. ఇక్కడే నరసింహస్వామి ఉన్న ఉగ్ర రూపం దాల్చిన విగ్రహం ఉండిద్ది అనమాట, స్వయంగా వెలిసింది అతనిది. నరసింహస్వామి ప్రహ్లాదుడు అడిగాడని చెప్పి హిరణ్యకశికుడిని చంపి ఇక్కడే ఒక కోనేట్లో చేతులు కడుక్కున్నాడని చెప్పి ఇక్కడ ఉన్నదన్నమాట శాసనాల ప్రకారం. సో దిస్ ఈజ్ ద టెంపుల్. సో ఇక్కడ రాసింది కదా, ఇదే రక్తగుండం అనమాట. రక్తగుండం ఇక్కడే వచ్చి నరసింహస్వామి చేతులు కడుక్కున్న ప్రదేశం ఇది. ఆ నీళ్ళు వాటర్ చూసారా, దీన్ని రక్తగుండం అంటారు. ఇది ఆ టెంపుల్. చిన్న టెంపుల్ అయినా లొకేషన్ మట్టికి చాలా బ్యూటిఫుల్ ఉంది. చూడొచ్చు ఈ కొండలు మొత్తం ఎలా ఉన్నాయి. మొత్తం ఫుల్ కోతులు ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఇదంతా న్యాచురల్గా ఏర్పడింది. నేను మెయిన్ పార్ట్ జ్వాలా నరసింహస్వామి దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఉగ్రస్తంభం నడకదారంట. చూశారు కదా ఎలా ఉందో. ఈ కొండ ఇలా ఎక్కుకుంటే అక్కడ రోప్ ఉంది, ఆ రోప్ పట్టుకొని ఎక్కుకుంటూ వెళ్ళాలి. సో పైకి వెళ్తే మనకి ఉగ్రస్తంభం వస్తుంది. మనతో పాటు వచ్చిన అన్న ఏమన్నా కొంచెం 40 years కదా అన్నకి. సో అన్న రాలేనన్నారు. సో ఇక్కడ నుంచి నేను ఒక్కడే కంటిన్యూ చేస్తాను పైకి.
ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్దాం మనం. హార్డ్లీ ఒక 1.5 2 hours పడుతుంది అంటున్నారు. చూద్దాం పైకి వెళ్ళి. చాలా స్లాంట్ ఉంది, ఆచితూచి అడిగేయాలి. అసలు నా వెయిట్కి నా ఫిజికల్ ఫిట్నెస్కి దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. స్టిల్ వీ హ్యావ్ టు మేక్ పాసిబుల్. చూసారా తాడు ఉంది, ఇప్పుడు తాడు పట్టుకొని క్లైమ్ చేయాలన్నమాట పైకి. అమ్మా సొంగ పడుతుంది. దట్టు చుట్టూ ఎవరూ లేరు. వన్స్ కొంచెం స్కిడ్ అయినా ఆల్మోస్ట్ 500 meters పల్లీలు కొట్టుకుంటూ వెళ్తాం కిందకి. బట్ ద నేచర్ ఈస్ ఎక్సలెంట్. లైఫ్ టైం మూమెంట్ అబ్బా. ఫ్రెండ్స్తో వచ్చి ఇట్లాంటి ట్రెక్కింగ్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. నైస్. ఏంట్రా తాడు పట్టుకొని అలా స్లాంట్గా ఎక్కాలా? గుండెలు జరి ప్యాంట్లోకి వస్తున్నాయిరా. తాడు స్లిప్ అయితే ఆడుంటానో తెలుసా? ఎట్లా కొట్లా ఎక్కాను మొత్తానికి, కష్టపడేది. ఇంకా పైన చాలా ఉంది ఎక్కాల్సింది. అలా దిగి పాతంట స్లాంట్గా ఉంది. తాడు పట్టుకొని కొండపైకి వెళ్ళాలి. వాళ్ళు వెళ్తున్నారు. ఆంటీ కూడా వచ్చారనమాట. అసలు ఎంత డేరింగ్ అంటే అంత డేరింగ్. కమ్ ఆన్, యూ కెన్ డూ ఇట్. ఇంత పైకి మీరు ఆ కర్రలు పట్టుకొని వచ్చేసారా? అదిగోండి ఆ టాప్కి వెళ్ళాలి మనము. ఇలా ఎక్కుతున్నారు. వీడియో మామ. ఆ టాప్ అక్కడికి పోవాలి, ఆ టాప్కి వెళ్ళాలి. హాయ్ చెప్పండి మా వాళ్ళందరికీ. మా అమ్మగారు అబోవ్ సీ లెవెల్ 2000 feet హైట్ వచ్చారనమాట. ఇంక అర్థం చేసుకోండి మీరు. తెలీదండి నాకు, నేను ఇప్పుడే 65. అమ్మగారు 65 ఏజ్లో ఇంత పెద్ద కొండ. 52. గాడ్. జై లక్ష్మీ నరసింహ, జై సింహ, జై బాలయ్య. జై బజరంగ బలి, జై బాలయ్య అట్టు. జై బాలయ్య. నేను అందరూ జై లక్ష్మీ నరసింహ అంటే జై బాలయ్య అని అనమాట. వీళ్ళందరూ కూడా జై బాలయ్య అని అంటున్నారు ఇక్కడ. అట్లా తాళ్ళు పట్టుకొని నెట్వర్క్ ఉన్నాయి. అది సిచ్యువేషన్ ఇక్కడ. దిగేటప్పుడు ఇంకా చుక్కలు కనిపిస్తాయి. ఎక్కటం 2 గంటలు పెడితే దిగటం 4 గంటలు 5 గంటలు పట్టిద్ది. బట్ స్టిల్ వీ హ్యావ్ టు. ఇక్కడ కూర్చొని వ్యూ చూస్తే హిల్ టాప్ కనిపిస్తుంది మనకి. మీకు కనిపిస్తుందా ఆ వీడియోలో? ఇదిగోండి. దట్స్ అమేజింగ్. అసలు నేచర్ కోసమే, ఈ నేచర్ కోసమే ఇంత దూరం వచ్చింది మనం. ఈవెన్ ఇట్స్ 1 day ట్రిప్ అయినా సరే ఇట్స్ మెమొరబుల్ అనమాట. దీని ఫుల్ వీడియో మొత్తం యూట్యూబ్లో వస్తుంది. కైండ్లీ వాచ్. మీ సబ్స్క్రైబులు చేయండి, లైకులు కొట్టండి, నేను అడగనులే కానీ జస్ట్ వాచ్. డోంట్ ట్రై టు లుక్ డౌన్. పెద్ద లోయ ఉంది, ఖచ్చితంగా కళ్ళు తిరుగుతాయి. సో కింద చూడకుండా ఇంకొన్ని అనుకోండి వెళ్ళిపోవడం. వీడు ప్లాస్టిక్ కవర్లు తీసుకొని చించుకొని తింటున్నాడు. ఏం లేవురా అందులో. గెట్ రెడీ. ఫైనల్లీ ఎక్కేసా నల్లమల ఫారెస్ట్. అది లోయ. వన్స్ అగైన్ మీకు వ్యూ మొత్తం అలాంటిదే.
వివేక్ సైతిమ్మిడి అదిగో వివేక్ సేతు కూడా ఉన్నాడు మన దగ్గర. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇన్స్టిట్యూషన్ ఇది మామూలు కత్తి కాదు, అది ఎలా అటులోయ ఇటులోయ. చాలా జాగ్రత్తగా ఇటు పక్క రావాలి, చాలా జాగ్రత్తగా అటు పక్క వెళ్ళాలి. ఇది నాలాంటి గుండె ధైర్యం ఉన్న వాళ్ళు చేయండి, మీరు ఎవరు చేయకండి. అది ఫైనల్లీ మనం ఎడ్జ్కి వచ్చాం. ఇది వ్యూ, మీకు వ్యూ కూడా చూపిస్తాను. అన్నయ్య చిల్ అవుతున్నారు ఇక్కడ. అదే చూపించా అది. ఏయ్ 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 ఎక్కండి ఎక్కండి ఎక్కండి. మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ ఇది చూసారా. ఇది అన్నయ్య వాళ్ళు మన కొత్త ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇక్కడ దాకా వచ్చినందుకు గంట కొట్టినందుకు 5,000 ఫైన్. ఇప్పుడు చూడు ఇవ్వనా ఇది మెల్లగా ప్రసాద్ గారు. వీరప్పన్లాగా కొండలు గిండలు ఎక్కేసాం, అయిపోయింది ఇక. మా కండలతో కొండలు ఎక్కాం. అలాంటి అడగొద్దు. ఎక్కేటప్పుడే కాదు, దిగేటప్పుడు సంగే మామూలుగా ఉండదు. తాళ్ళు పెట్టుకుని ఎలాడితే దిగాలి. మినిమం 2 గంటలన్నా పట్టింది టైం. అది ఈవినింగ్ అయిపోయింది, ఇంకా చిన్న కిందకి వెళ్ళిపోదాం. ఫుడ్ ఏం తినలేదు, ఇంకా తినేసి రెస్ట్ తీసుకొని నైట్కి ట్రైన్ ఉంది, మళ్ళీ ట్రైన్కి వెళ్ళిపోవాలి. ఇవాళ నేనున్న రూమ్ ఇదే. ఇది రూమ్ కాదు, యాక్చువల్లీ డార్మిటరీ తీసుకున్నాను నేను జస్ట్ ఫ్రెష్ అప్ అవడానికి. ఇది ఆర్యవైశ్య సత్రం అంట. ఆర్యవైశ్య బంధువులందరికీ భోజన సౌకర్యం అంట. ఆర్యవైశ్య అంటే ఏ కస్టమర్ నాకు ఐడియా లేదు. సో ఓకే పర్లేదు, ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి లాకర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. జస్ట్ లాకర్లో మన వాల్యుబుల్ థింగ్స్ అని లాకర్లో పెట్టుకొని మనం వెళ్ళొచ్చు. ఎందుకంటే ఫోన్ అలౌడ్ కానీ బ్యాగ్స్ ఇవి నాట్ అలౌడ్ టెంపుల్స్కి. పైగా ట్రెక్కింగ్కి కూడా బ్యాగ్ వేసుకొని వెళ్ళలేము. సో ఇక్కడ లాకర్స్ ఉంటాయి అన్నమాట పక్కనే. హిల్స్ దాటి అట్లా అడవి లోపల మీరు మొత్తం వ్లాగ్ చూడండి, అర్థమైద్ది. అలా వెళ్తుంటే అసలు ఎవ్వడూ లేడు ముందు వెనకాల. కొన్ని చోట్ల అయితే నేను ఒక్కడనే ఉన్నాను. చాలా కొంచెం భయంగానే ఉంది, ఎందుకంటే అక్కడక్కడ కొంచెము టైగర్ లైన్స్ ఉండవులేండి. ఈ అడవిలో టైగర్స్ ఎక్కువ ఉంటాయి. సో టైగర్ షిట్స్ ఇలా కనిపిస్తున్నాయి అన్నమాట. సో అవి చూసేటప్పటికి నాకు కొంచెం భయం వేసింది. సో ఇక్కడ ఏదో మండపం కూడా ఉంది దూరంగా. ఈ కొండలు ఇవి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అబ్బా. ఒక్కసారి లైఫ్లో ఒక్కసారి ఎక్కగలం, మళ్ళీ రెండోసారి ఎక్కే ఇంట్రెస్ట్ కూడా రాదు ఆ కొండ. కానీ పైకి వెళ్ళి ఆ వ్యూ మట్టికి, ఆ ఎక్కే ట్రెక్కింగ్ మట్టికి, ఆ మధ్యలో కలిసే మనుషులు అండ్ వీళ్ళంతా ఇదిగో ఈ కోతులు. మధ్యలో ఎక్కడ ఒక చోట ఆగి ఉంటే ఒక అతను వచ్చి ఏంటి బ్రో అన్నారు. ఏం లేదు బ్రో, మార్నింగ్ ఏం తినలేదు, ఆకలేస్తుంది, అందుకని వెయిట్ చేస్తున్నా అంటే తన బ్యాగ్లో నుంచి చాక్లెట్లు అండ్ చాకోస్ ప్యాకెట్స్ తీసి మరీ ఇచ్చాడు తెలుసా. ఇలా తిరుగుతూ ఉంటే మనుషుల మధ్య కనెక్షన్స్ పెరుగుతాయి. లైక్ మనకి చాలామంది తెలుస్తారు, కానీ పద్దాకలు తిరగలేము, మనకు మనీ కన్సర్న్స్ కూడా ఉంటాయిగా. సో అందుకనే నేను 1 డే ట్రిప్ ప్లాన్ చేశాను. ఈ 1 డేలో ఈ ట్రిప్ కంప్లీట్ చేశాను. నేను యాక్చువల్గా ఇది అనుకుంది కూడా నేను మధ్యాహ్నం రూమ్లో బోర్ కొట్టి ఇటు కూడా వెళ్దాము, ఏదో హిల్ స్టేషన్కి వెళ్దామని చెప్పి అనుకున్నాను. నాకు అప్పుడు ఇది గుర్తొచ్చింది అన్నమాట, ఇక్కడ ట్రెక్కింగ్ అది ఉండేది కాబట్టి. సో మొత్తం వ్లాగ్ చూడండి, నచ్చితే లైక్ కొట్టండి.